జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో ఎవరు పరిపూర్ణులు అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు పరిపూర్ణత్వం సాధ్యమేనా అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. నిన్నటి కార్యక్రమంలో 4 రకాల వ్యక్తులను గురించి ప్రస్తావించడం జరిగింది. 1 ఆటవిక మానవుడు, 2 అమాయకుడు, 3 ఆధునిక మానవుడు, 4 ఆధ్యాత్మికవేత్త. అంతేకాకుండా 4 రకాల అంశాలను గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. అదేమిటి? శూద్రత్వం, వైశ్యత్వం, క్షత్రియత్వం, బ్రాహ్మణత్వం, ఖండబలం, అర్ధబలం, అంగబలం, ఆత్మబలం. ఒక వ్యక్తి పరిపూర్ణత్వాన్ని సంతరించుకోవాలంటే 4 ఉండాలి. ఖండబలం ఉండాలి, అర్ధబలం ఉండాలి, అంగబలం ఉండాలి, ఆత్మబలం కూడా ఉండాలి. ఒక భవనం నిర్మించడానికి 4 వైపులా 4 స్తంభాలు ఉండాలి. ఆ 4 స్తంభాలు సమాన స్థాయిలో ఉండాలి. ఒకటి ఎక్కువ ఉన్నా మరొకటి తక్కువ ఉన్నా భవనం నిర్మించడం సాధ్యం కాదు. నవీన కాలమాన పరిస్థితులలో శారీరక ఆరోగ్యం, ఆర్థిక వనరులు, సమాజంతో సత్సంబంధాలు చాలా అవసరం. ఈ 3 ఉన్నప్పుడు ఆత్మబలం సాధ్యమవుతుంది, పరిపూర్ణత్వం సిద్ధిస్తుంది. ఈ 3 ఏ ఒక్కటి తగ్గినా పరిపూర్ణత్వం సిద్ధించే అవకాశమే లేదు. అయితే ప్రస్తుతం సామాజిక పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించండి. ప్రస్తుతం ఉన్నటువంటి కాలమాన పరిస్థితులలో పరిపూర్ణత్వం సిద్ధించే అవకాశం ఉందా? చాలా కష్టం. ఎందుకంటే మనిషి ఆరోగ్యాన్ని కోల్పోతున్నాడు, ఆర్థిక వనరుల కోసం వెంపర్లాడుతున్నాడు, కీర్తికాంక్ష, గుర్తింపుకాంక్షల కోసం పరితపిస్తున్నాడు, అధికారం కోసం వెంపర్లాడుతున్నాడు, పూర్తిగా నెగిటివ్ మైండ్లో ఉన్నాడు. నెగిటివ్ను సమూలంగా కోకటి వేర్లతో సహా తొలగించకుండా పాజిటివ్ను ప్రతిష్ఠించటం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. అందున నెగిటివ్ బరువుగా ఉంటుంది, భారంగా ఉంటుంది, లోతుగా రికార్డ్ అవుతుంది. పాజిటివ్ అనేది తేలిగ్గా ఉంటుంది, ఉపరితలంలోనే అది రికార్డ్ అయి ఉంటుంది. బరువుగా, భారంగా, లోతుగా రికార్డ్ అయి ఉన్న దానిని తొలగించడం సాధ్యం కాదు. సిద్ధాంతం ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ నిజ జీవితంలో దాన్ని అన్వయించుకోవటం చాలా కష్టతరం అవుతుంది. అయితే మనం ప్రతి అంశాన్ని శాస్త్రయుక్తంగా విశ్లేషించుకునేటట్లయితే ఎంతో కొంత మేరకు పరిష్కారం దిశగా ముందుకెళ్ళొచ్చు. మీరు నేను తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, మనిషి ప్రకృతికి సన్నిహితంగా ఉంటేనే ప్రకృతి అతన్ని కాపాడుకుంటుంది. ప్రకృతికి దూరం అయితే ప్రకృతి అతన్ని తప్పనిసరిగా శిక్షిస్తుంది, అవసరమైతే భక్షిస్తుంది. ప్రకృతికి దూరం అయ్యాడు కాబట్టే ఖండబలాన్ని కోల్పోయాడు,
ఆర్థిక వనరుల కోసం విపరీతంగా కృషి చేస్తున్నాడు, వెంపర్లాడుతున్నాడు. సమాజంపై పట్టు సాధించాలని పరితపిస్తున్నాడు. కానీ ఆ 3 రంగాల్లో సమూలంగా వైఫల్యం చెందుతున్నాడు. జాగ్రత్తగా గమనించండి. తరం మారే కొద్దీ శరీరం బలహీనపడుతూ వస్తుంది. జరిగిపోయిన జీవితమే బాగుంది అనిపిస్తుంది. జరుగుతున్న జీవితాన్ని, జరగబోతున్నటువంటి జీవితాన్ని ఊహించుకుంటే రక్తపోటు పెరుగుతుంది. మనిషి కండబలం లేనప్పుడు మాతృత్వాన్ని సక్రమంగా నెరవేర్చే అవకాశమే లేదు. అలాగే అవినీతి, అక్రమార్జన ఉన్నప్పుడు, నైతిక విలువ లేనప్పుడు మనిషి మానసికంగా కృంగిపోతాడు. అధికారం కోసం వెంపర్లాడుతూ కీర్తికాంక్ష, గుర్తింపు కాంక్షలతో సమాజం మీద పట్టు సాధించాలని పరితపించే వాళ్ళంతా కూడా సమత్వాన్ని కోల్పోతారు. అందుకే నేను చెప్పినటువంటి అంశాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఆటవిక మానవుడు ఆరోగ్యంగా ఉన్నాడు, సుదీర్ఘ జీవిత కాలాన్ని అనుభవించాడు. కారణం ఏమిటి? ప్రకృతికి అనుగుణంగా ఉన్నాడు. అమాయకుడిలో కోరికలు ఉండవు కాబట్టి, అతి సరళమైన సామాన్యమైన జీవితం ఉంటుంది కాబట్టి, కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ, బానిస భావంతో జీవిస్తున్నప్పటికీ ఇతరుల మీద ఆధారపడడు. ఇతరులకు ఎంతో కొంత మేరకు ఉపయోగపడతాడు. అదే ప్రకృతి ధర్మం అంటే. అందుకే అతనికి ఆరోగ్యం ఉంటుంది, సుదీర్ఘ జీవిత కాలం ఉంటుంది, ఎంతో కొంత మేరకు అంతరంగ ప్రశాంతత కూడా ఉంటుంది. కానీ అతనికి ఆరోగ్యం సిద్ధించే అవకాశం లేదు. ఇక ఆధునిక మానవుణ్ణి తీసుకోండి. ఆరోగ్యం హరించుకుపోతుంది, జీవితకాలం కుదించుకుపోతుంది. ఆరోగ్యం హరించుకుపోతుంది, జీవితకాలం కుదించుకుపోతుంది. సమాజంతో సత్సంబంధం ఉండటం లేదు. అందువల్ల ఆత్మబలంతో జీవించే అవకాశం లేదు, ఆత్మబలాన్ని అందుకునే అవకాశం లేదు. కాబట్టి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాడు, ఆయువు తగ్గిపోతుంది, అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది, ఆత్మస్థితికి వెళ్ళే అవకాశమే లేదు. ఇక 4వ వ్యక్తిని గమనించండి. ఆత్మబలంతో జీవించగలిగితేనే ఆరోగ్యం సిద్ధిస్తుంది, ఆర్థిక వనరులు ఎంత అవసరమో అంత సమకూరుతాయి, సమాజంలో గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి, అంతిమంగా ఆనందంగా జీవించే అవకాశం ఉంటుంది. కాబట్టి భూమండలం మొత్తంలో, సమస్త ప్రాణికోటిలో ఆరోగ్యంగా, సుదీర్ఘ ఆయువుతో, మానసిక ప్రశాంతతతో ఆనందంగా జీవించే అర్హత, అవకాశం, అదృష్టం ఉన్నటువంటి ఒకే ఒక జాతి ఎవరంటే ఆధ్యాత్మికవేత్త. కాబట్టి మొదటి వ్యక్తి అజ్ఞానంలో ఉన్నాడు, రెండో వ్యక్తి అమాయకత్వంలో ఉన్నాడు, మూడో వ్యక్తి తెలివి, మేధా సంపత్తిని ఉపయోగించుకున్నాడు, నాలుగో వ్యక్తి ఆత్మస్థితికి చేరాడు. ఆత్మస్థితికి చేరిన వ్యక్తులకు మాత్రమే ఆనందం సంక్రమిస్తుంది తప్ప వేరే విధంగా సాధ్యం కాదు. తృప్తి వేరు, అనుభూతి వేరు, సంతోషం వేరు, గుర్తింపు వేరు. వీటన్నిటికీ అతీతమైందే ఆనందం అంటే. సో ఇటువంటి ఆనందాన్ని పొందాలంటే ఆధ్యాత్మిక మార్గమే శరణ్యం, వేరే ప్రత్యామ్నాయం లేదు. కానీ ప్రస్తుతం సామాజిక పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి. పరుగు పందెం కొనసాగుతుంది.
మనుగడ కోసం పోరాటం జరుగుతుంది. ఏదో పొందాలి అనే ఆరాటం ఎక్కువగా ఉంది. క్షణం తీరిక లేదు. నిరంతరం బిజీ 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 బిజీ. దీనికి మూల కారణం ఏంటి? ఒకవైపు భౌతికవాదపు మత్తు పెరుగుతుంది, మరొక వైపు ఆధ్యాత్మికత భౌతికవాదపు మత్తును అరికట్టలేకపోయింది. ఇప్పుడు ప్రస్తుతం రెండు వర్గాలు కనపడుతున్నారు. ఒక వర్గం భౌతికవాదపు మత్తులో జీవిస్తున్నారు, రెండో వర్గం ఆధ్యాత్మిక పిచ్చిలో జీవిస్తున్నారు. వీళ్ళంతా మేధావులే, తెలివైన వాళ్లే. ఈ రెండు వర్గాలు తాము నష్టపోయి సమాజాన్ని, ప్రపంచాన్ని, ప్రకృతిని సైతం నష్టపరుస్తున్నారు. అయితే ఇక్కడ మనం విశ్లేషించుకోవలసినటువంటి అంశం ఒకటి ఉంది. అదేమిటంటే, భారతావనిలో క్రీస్తుకు పూర్వం 8000 సంవత్సరాల నాడే ఇటువంటి మహోన్నత కళాత్మక జీవన విధానానికి బలమైనటువంటి బీజాలు పడినప్పటికీ భారతావనంలో భౌతికవాదం ఎందుకు పెరిగింది, దానికి ఆధ్యాత్మికత ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోయింది, మూల కారణం ఏమిటి? ఇటువంటి విషయాల గురించి మనం స్పష్టంగా తెలుసుకోవాలి. మూల కారణం తెలుసుకుంటేనే పరిష్కారానికి అవకాశం ఉంటుంది. మూల కారణం తెలియకుండా పరిష్కారం దిశగా వెళితే, కాబట్టి మూల కారణం తెలుసుకోవాలి. భౌతికవాదం ప్రారంభ దశలో ఉన్నప్పుడే ఆధ్యాత్మికత వెలుగులోకి వచ్చింది. ఇప్పటికి 10,000 సంవత్సరాల నాడు ఆధ్యాత్మిక జీవన విధానం వెలుగులోకి వచ్చింది. అప్పుడు నాగరికత పెద్దగా లేదు, ప్రకృతి సుభిక్షంగా ఉంది, వనరులు పుష్కలంగా ఉన్నాయి, జనాభా తక్కువగా ఉంది, కుటుంబ వ్యవస్థ బలోపేతం కాలేదు, మానవుడు ఇంకా ఆటవిక జీవితంలోనే ఉన్నాడు, స్పష్టమైనటువంటి భాష లేదు, పరిసరాల పట్ల స్పందన పెద్దగా లేదు, శరీరం కూడా పటిష్టంగా, బలంగా, దృఢంగా ఉంది. కానీ ఆధ్యాత్మికత వెలుగులోకి వచ్చినప్పటికీ ఆ సమయంలో దాన్ని మానవుడు ఉపయోగించుకోలేకపోయాడు. ఒక విషయం చెప్పండి, ఆధ్యాత్మికత యొక్క అవసరం పెరుగుతుంది కాబట్టి దానికోసం అన్వేషణ కూడా పెరగాలి కదా. అందించేవాళ్ళు పెరగాలి, అందుకునేవాళ్ళు పెరగాలి. అందించేవాళ్ళు ఉన్నప్పటికీ అందుకునేవాళ్ళు లేకపోతే అది అందరికీ అందదు కదా. అందించేవాళ్ళు ఉన్నప్పటికీ అందుకునేవాళ్ళు లేకపోతే అది అందరికీ అందదు కదా. అందుకునేవాళ్ళు ఉన్నప్పటికీ అందించేవాళ్ళు లేకపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా. కాబట్టి అందించేవాళ్ళు ఉండాలి, అందుకోవాలనే తపన ఆరాటంతో జీవించే వాళ్ళు ఉండాలి. కానీ భౌతికవాదపు మత్తు పెరుగుతూ వచ్చింది, ఆధ్యాత్మికత రూపాంతరం చెందుతూ వచ్చింది. ఆధ్యాత్మికత కూడా భౌతికవాదపు తీవ్రతను అడ్డుకోలేకపోయింది. మరొక మాటలో చెప్పాలంటే ఆధ్యాత్మిక మార్గం కూడా భౌతికవాదపు తరహాలోనే కొనసాగుతూ వచ్చింది. కాబట్టి భౌతికవాదపు తీవ్రత పెరిగింది, ఆధ్యాత్మికత బలహీనపడుతూ వచ్చింది. అందుకు మూల కారణం ఏంటి? ఆధ్యాత్మిక మార్గం స్వచ్ఛంగా ఉన్నప్పటికీ అందుకోవటం అనేది సులభతరం కాదు. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యాన్ని గురించి, ఆత్మని గురించి, పరబ్రహ్మాన్ని గురించి సిద్ధాంతం ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఎందువలన?
మానవుడి మేధస్సు ముడి రూపంలో ఉన్నప్పుడు సూక్ష్మమైనటువంటి అంశాలను గురించి అవగాహన చేసుకొని అర్థం చేసుకొని ఆచరించి అనుభవంలోకి పొందటం సాధ్యం కాదు. అంతేకాకుండా అది కొన్ని వర్గాలకే పరిమితమైంది. ఆ మార్గం అందరికీ అందుబాటులోకి రాలేదు. మరొక విషయం, అది జన ఆవాసాలకు దూరంగా ఉంది. ఆశ్రమాలకు, గురుకులాలకు, పర్ణశాలలకే పరిమితమైంది. అందుకునే వాళ్ళు బహుస్వల్పంగా ఉన్నారు. అందించటం అనేది ప్రత్యేక తరహాలో ఉంది. అందుకని అది అన్ని వర్గాలకు విస్తరించలేదు. మరొక విషయం ఏంటంటే, ఆధ్యాత్మిక జీవన విధానం అనేది ప్రత్యేక తరహాలో ఉండటం వల్ల ఆధ్యాత్మికవేత్తల యొక్క వేషం కానీ, వాళ్ళ యొక్క బట్టలు కానీ, నియమాలు కానీ, నిబంధనలు కానీ కఠినతరంగా ఉన్నాయి. అందువల్ల వాళ్ళ పట్ల ఆకర్షణ పెంచుకున్నారు తప్ప వాళ్ళ అంతరంగాన్ని స్పృశించలేకపోయారు. కాబట్టి ఒక వర్గం ఆరాధించబడుతుంది, మరొక వర్గం ఆరాధిస్తుంది. ఆరాధించే వాళ్ళు జ్ఞానపరంగా ఎదగలేదు. ఆరాధించబడేటటువంటి వాళ్ళు జ్ఞానపరంగా ఎదిగినప్పటికీ సమాజానికి దూరంగా ఉండి, ప్రత్యేక తరహాలో ఉండి, కఠినమైనటువంటి నియమాలు పాటిస్తూ ఉండటం వల్ల అది మనకు సాధ్యం కాదనే భావంతో వాళ్ళ పట్ల ఆకర్షింపబడ్డారు. ఇంకొక విషయం ఏంటంటే, మానవ మేధస్సులో ఉన్నటువంటి ఒకే ఒక బలహీనత ఏమిటంటే, అది నెగిటివ్ వైపుకు తొందరగా ఆకర్షింపబడుతుంది. అందరూ శారీరక మమకారాన్ని పెంచుకున్నారు, సుఖానికి అలవాటు పడ్డారు, ఇంద్రియాల ఉద్రేకం పెరిగింది, మనసు సమత్వాన్ని కోల్పోయింది, కోరికలు పెరిగాయి, బుద్ధి పక్షపాతానికి వెళ్ళిపోయింది. ఇక ఆత్మస్థితిని అందుకోవటం సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. ధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమాజం ప్రశాంతంగా ఉంటుంది. ధర్మం బలహీనపడుతున్నప్పుడు సమాజంలో అల్లర్లు, అవినీతి, అక్రమాలు, అనేక రకాల దుశ్చర్యలు జరుగుతూ ఉండి మనిషి అంతరంగం కలుషితమవుతుంది, అసంతృప్తి తారాస్థాయికి చేరుతుంది. క్రీస్తుకు పూర్వం భారతదేశంలో ధర్మం ఎంతో కొంత మేరకు ఉంది కాబట్టి మిగతా దేశాల కంటే భారతదేశం ఉన్నతంగా ఉంది. క్రీస్తు శకం తర్వాత కూడా కొన్ని శతాబ్దాల వరకు ఆ వాసనలు కొనసాగుతూ వచ్చాయి. ప్రత్యేకించి 16వ శతాబ్దం తర్వాత భారతదేశపు ఆధ్యాత్మిక పునాదులు దెబ్బతిన్నాయి. గత 50 సంవత్సరాలుగా ఆధ్యాత్మికత ఇంకా బలహీనపడింది. ఆధ్యాత్మికత తగ్గిపోతుంది, ఆధ్యాత్మిక పిచ్చి పెరుగుతుంది. మోహబంధాలు పెంచుకుంటున్నారు, స్వేచ్ఛను కోల్పోతున్నారు. విచిత్రమైన పరిస్థితి ఒకటింది. అదేమిటంటే, ప్రపంచ దేశాల మీరు జాగ్రత్తగా పరిశీలించండి. భారతీయులు ఆర్థిక వనరుల కోసం, సంపాదన కోసం కుటుంబాలను వదిలేసి ఆత్మీయులకు, కుటుంబ సభ్యులకు, భార్య బిడ్డలకు దూరంగా ఉండి ధనాన్ని సంపాదించాలనే భావంతో ఇతర దేశాలకు వలసపోతున్నారు. అంటే ఈ దేశంలో ధర్మం ఉంది, కానీ ఈ దేశంలో ఉన్న ధర్మాన్ని భారతీయులు గుర్తించలా, ధనం కోసం వెంపలాడుతున్నారు. పాశ్చాత్యుల యొక్క జీవన విధానాన్ని పరిశీలించండి. వాళ్ళ దగ్గర పుష్కలంగా డబ్బు ఉంది. కారణం ఏమిటి? వనరులు పుష్కలంగా ఉన్నాయి, జనాభా తక్కువగా ఉంది. సంపదను సృష్టిస్తూ ఉన్నారు వాళ్ళు.
అయితే వాళ్ళు ధనం వల్ల దానిలో ఉన్నటువంటి అసౌకర్యాన్ని గమనించి, ప్రమాదాన్ని గమనించి వాళ్ళు భారతదేశపు ఆధ్యాత్మికత వైపుకు పరుగులు తీస్తున్నారు. అంటే భారతీయులు ధనం కోసం వెంపర్లాడుతుంటే పాశ్చాత్యులు ధర్మం కోసం ఆరాటపడుతున్నారు. రెండు వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. ఇతర దేశస్థులు బాహ్యముఖ ప్రయాణంలో ఉండి, భౌతికవాదపు మత్తులో ఉండి సంపదను సృష్టించుకొని, ఆర్థిక వనరులు పుష్కలంగా సేకరించుకొని, అశాంతిని పెంచుకొని, అసంతృప్తిని పెంచుకొని భారతదేశం వైపుకు చూస్తున్నారు. భారతీయులు ఉపాధి కోసం, మనుగడ కోసం, ధనార్జన కోసం, కుటుంబ పోషణ కోసం ఇతర దేశాలకు వలసపోతున్నారు. అంటే రెండు విధానాలు ప్రమాదకరంగా మారాయి. రెండు విధానాలు సమాంతర రేఖల మాదిరిగా ఉన్నాయి. భౌతికవాదం కావాలి, ఆధ్యాత్మికత కావాలి, కానీ భౌతికవాదపు మత్తు ఉండకూడదు, ఆధ్యాత్మిక పిచ్చి ఉండకూడదు. ప్రస్తుతం ఏమైంది? ఆధ్యాత్మికత అంతా కూడా రూపనామాలలో, బంధాలలో, బాహ్యముఖ ప్రయాణంలో ఇరుక్కొని స్వేచ్ఛను పొందకపోగా ఇంకా బలహీనపడుతున్నారు. భౌతికవాదం ఎలా ఉంది? చుట్టూ పుష్కలంగా సంపద లేకుండా బ్రతకలేని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు లగ్జరీ అనుకున్నది ఇవాళ అవసరంగా మారింది. ఎంత సమకూరినా ఇంకా సరిపోదేమో అనే భావన కలుగుతుంది. ఆధ్యాత్మిక సంస్థలు కూడా సంస్థల మనుగడ కోసం ధనం మీద ఆధారపడుతున్నారంటే ధర్మం కన్నా ధనమే ఆధిక్యతను సంతరించుకుంది. ఈ విధంగా ప్రపంచం మొత్తం కూడా అస్తవ్యస్తంగా, గందరగోళంగా, అయోమయంగా తయారైంది. ఎక్కడ చూసినా నెగిటివ్ ఫోర్సెస్ విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రత్యేకించి గత 2 దశాబ్దాలుగా నెగిటివ్ ఫోర్సెస్ తారాస్థాయికి చేరాయి. చుట్టూ కలుషితమైన వాతావరణం ఉన్నప్పుడు, నెగిటివ్ ఫోర్సెస్ బలంగా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటం సాధ్యం కాదు కదా. ఆధ్యాత్మికవేత్తలు కూడా ఏం చేస్తున్నారు? పురాణాలను గురించి, ఇతిహాసాలను గురించి, ఆసనాలు, ప్రాణాయామ, బంధాలు, సూర్య నమస్కారాలు ఇటువంటి వాటికి ప్రాధాన్యతనిస్తున్నారు తప్ప సంస్కార శుద్ధి మీద దృష్టిని కేంద్రీకరించటం లేదు. ఎందుకు మనిషి బలహీనం అవుతున్నాడు అనే మూల కారణాన్ని గురించి అంచనా వేయలేకపోతున్నారు. మనిషి బలహీనం కావటానికి మూల కారణం భౌతికవాదపు తీవ్రత వలన సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం తారాస్థాయికి చేరి విద్యా విధానం మొత్తం కూడా ఆర్థిక వనరుల సంపాదనతోనే, ఆ దృష్టితోనే, ఆ ఉద్దేశంతోనే కొనసాగుతూ ఉండటం వల్ల అంతరంగంలో చెడు సమాచారం విపరీతంగా చేరుతుంది. మీరు ఒక్కసారి వాళ్ళ నెట్లు ఓపెన్ చేయండి, సెల్ ఫోన్ చేతిలో పట్టుకోండి. ప్రపంచం మొత్తం కూడా కొన్ని అంగుళాల పరిమాణంలో ఉన్నటువంటి సెల్ ఫోన్లో లభ్యమవుతూ ఉంది. ఇవాళ నేను బోధించేది ప్రత్యేకంగా ఏమీ లేదు, ఆల్రెడీ ఉంది. ప్రత్యేకంగా ఏమీ లేదు. ఈ సమాచారంలో పాజిటివ్ సమాచారం ఎంతుంది, నెగిటివ్ సమాచారం ఎంతుంది? 95% నెగిటివ్ సమాచారం ఉంది, కేవలం 5% పాజిటివ్ సమాచారం ఉంది. అటువంటి నెగిటివ్ సమాచారం పిన్న వయసులోనే అంతరంగంలోకి ప్రవేశిస్తే మనిషి యొక్క మస్తిష్కం ఏమవుతుంది? పూర్తిగా కలుషితం అవుతుంది.
తల్లి పాల కోసం పరితపించే బిడ్డ కూడా సెల్ ఫోన్ కోసం ఆరాటపడుతున్నాడు. శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోతుంది. మానసిక ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. సుఖవంతమైన సులభతరమైన జీవితమే లక్ష్యంగా మానవులంతా పరుగులు తీస్తున్నారు. సెక్స్ కోసం ఆరాటపడుతున్నారు. లైంగిక పట్టుత్వాన్ని కోల్పోతున్నారు. మాతృత్వానికి దూరం అవుతున్నారు. డబ్బు కోసం ఆరాటపడుతున్నారు. ధర్మాన్ని కాలరాస్తున్నారు. ధనం ద్వారానే సమస్యలు పెంచుకుంటున్నారు. అధికారం కోసం ఆరాటపడుతున్నారు. కీర్తికాంక్ష కోసం, గుర్తింపు కాంక్ష కోసం పరితపిస్తున్నారు. పదవిని నిలబెట్టుకోవటం కోసం అనేక రకాల ప్రలోభాలకు గురి చేస్తున్నారు మానవ జాతిని. పదవి పోయిన తర్వాత మేము బ్రతకలేమనే భావంతో అసంతృప్తిని పెంచుకుంటున్నారు. ఒక వర్గం అణచివేతకు గురవుతుంది. మరొక వర్గం అణచివేస్తూ ఉంటుంది. మనుషులంతా కుంచుకుపోతున్నారు. కులం, మతం, వర్గం, ప్రాంతం, పార్టీ వగైరా వగైరా వగైరా. సమాజం మొత్తం భౌతికవాదపు తీవ్రతలో కూరుకుపోయింది. దాని నుంచి బయటపడలేని పరిస్థితి ఏర్పడింది. మీకు ఒక విషయం చెప్తాను. 72 గంటలు ప్రపంచం మొత్తం కరెంటు లేకుండా ఉంటే మానవుడు ఏమవుతాడో ఆలోచించండి. కాబట్టి బాహ్యపరమైనటువంటి అంశాలు లేకుండా మనిషి బ్రతకలేని పరిస్థితి వచ్చిందంటే మనిషి బానిసగా జీవిస్తున్నాడు. సమాజం మీద, ప్రపంచం మీద ఆధారపడుతున్నాడు. ఇంకొక విషయం, ఆధ్యాత్మికత అంతా కూడా మూఢనమ్మకాల వైపుకు మళ్ళుతుంది. సెంటిమెంట్స్లో ఇరుక్కుపోతుంది. సంస్థలు సాధకుల్ని బంధిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే సంస్థల మధ్య కూడా విపరీతమైన పోటీ కనపడుతుంది. ఇద్దరు రాజకీయ నాయకుల్ని ఒకే వేదిక మీదకి తీసుకురావటం ఎంత కష్టమో, సంస్థల అధినేతలను కూడా ఒకే చోట చేర్చడం కష్టమవుతుంది. ఇంకొక ప్రమాదం చెప్తాను. మన సనాతన ధర్మం అంతా కూడా మతంగా రూపాంతరం చెందింది. ఆధ్యాత్మికత అనేది హిందూ మతంగా రూపాంతరం చెందింది. నేను ఒక మతానికి సంబంధించిన వాడిని అనే భావన ఎప్పుడైతే మనసులో దృఢపడుతుందో అంతర్లీనంగా పరోక్షంగా ఇతర మతాలను వ్యతిరేకించడం జరుగుతుంది. ఇప్పుడు మత సామరస్యం తగ్గిపోతుంది. మతం నుంచి బయటపడలేకపోతున్నారు. మత పిచ్చి పెరుగుతుంది. మత మార్పిడి పెరుగుతుంది. మతాలన్నీ కూడా తమ మనుగడ కోసం ఇతర మతాల మీద దాడి చేస్తున్నాయి. గమనించారా? పొద్దున్నే వార్తలు వినండి, పేపర్ చదవండి, అన్నీ కూడా నెగిటివ్ సమాచారమే అందించబడుతుంది. అన్నీ కూడా నెగిటివ్ సమాచారాన్ని అందిస్తున్నాయి. సో ఇటువంటి నెగిటివ్ సమాచారం పుష్కలంగా అనూహ్యమైన మోతాదులో లోపలకు ప్రవేశిస్తూ ఉంటే, అంతరంగం పూర్తిగా కలుషితమైతే నేను భగవంతుడను, సర్వం బ్రహ్మమయం అనేటటువంటి విషయాలు అనుభవంలోకి వస్తాయా? రావు. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఆధ్యాత్మికత అనేది ప్రస్తుత కాలమాన పరిస్థితులలో మనిషికి ఆచరించడం సాధ్యం కానే కాదు.
అయితే ఏమన్నా పరిష్కారం ఉందా? ఉంది. దీనికి నేను 3 విషయాలు చెప్తాను. ఒకటి, ప్రకృతే ఆధ్యాత్మికతను అమలు జరుపుతుంది. కొన్ని దశాబ్దాల తర్వాత జనాభా విపరీతంగా పడిపోతుంది, వనరులు పుష్కలంగా ఉంటాయి, మనిషిలో ఆరాటం తగ్గుతుంది, పోరాటం తగ్గుతుంది. రెండవది, ఆధ్యాత్మిక మార్గం అనేది ఆటోమేటిక్గా అమలు జరుగుతుంది. శిక్షణా తరగతుల వల్ల, బోధల వల్ల, మంత్రోపదేశాల వల్ల, కఠోర సాధనల వల్ల కాదు. అది ఆటోమేటిక్గా జరిగిపోద్ది. అది జీవితంలో ఒక భాగం అవుతుంది. ఇదంతా భవిష్యత్తులో జరగబోయేటటువంటి మార్పు. అయితే ప్రస్తుతం మనం దాని నుంచి బయటపడటం ఎట్లా? ప్రస్తుతం మనం ఆధ్యాత్మికతను అందుకొని ఈ విశ్వవలయం నుంచి బయటపడటం ఎట్లా? దీనికి నేను మార్గం చెప్తాను. ఒకటి, నెగిటివ్ను తొలగించాలి, పాజిటివ్ను పెంపొందించుకోవాలి. నెగిటివ్ మైండ్తో ఉన్న వ్యక్తి ప్రపంచంలో ఉన్నటువంటి నెగిటివ్ను తొలగించలేడు. పాజిటివ్ మైండ్తో ఉన్న వ్యక్తి నెగిటివ్ను తొలగించకుండా పాజిటివ్ను సృష్టించలేడు. మనకు 2 కావాలి. నెగిటివ్ తొలగిపోవాలి, పాజిటివ్ సృష్టించబడాలి. మరొక మాటలో చెప్పాలంటే, నెగిటివ్ తొలగిపోతే పాజిటివ్ ఆటోమేటిక్గా సృష్టించబడుతుంది కదా. కలుపు మొక్కలు మొత్తం ఉన్నప్పుడు పంట చేతికి రాదు కదా. కలుపు మొక్కలు తొలగిపోతే పంట ఆటోమేటిక్గా వచ్చుద్ది కదా. అయితే దానికి ఏం చేయాలి? మనం ఎరువేయాలి, దాన్ని బలంగా పోషణ చేయాలి. సో నెగిటివ్ తొలగిపోయిన తర్వాత పాజిటివ్ లోపలికి ప్రవేశించడం సులభం అవుతుంది. లోపల నెగిటివ్ ఎక్కువగా ఉంటే పాజిటివ్ ప్రవేశించడం సాధ్యం కాదు. ఇది టెక్నికల్ పాయింట్. అవతార పురుషులు కానీ, అనేక మంది బాబాలు కానీ, గురూజీలు కానీ, స్వామీజీలు కానీ భారతదేశంలో ఆధ్యాత్మికతను ప్రవేశపెట్టడంలో ఎందుకు వైఫల్యం చెందారంటే, వాళ్ళు పాజిటివ్ గురించి ఎక్కువ చెబుతున్నారు, నెగిటివ్ను తొలగించే విధానాలను గురించి వాళ్ళు చెప్పటం లేదు. ఉపనిషత్తులలో కూడా పాజిటివ్ను గురించినటువంటి సమాచారం ఉంది తప్ప నెగిటివ్ను తొలగించే సమాచారం లేదు. ఎందుకు లేదు? అప్పుడు నెగిటివ్ లేదు. అసలు నెగిటివ్ లేదు కాబట్టి దాని గురించి వాళ్ళు ప్రస్తావించాలి. మరి ఇప్పుడు మార్గం ఏంటి? నెగిటివ్ను తొలగించుకోవాలి, పాజిటివ్ను పెంపొందించుకోవాలి. నేను అనుసరించిన విధానం అదే. దాదాపు 10 సంవత్సరాల వరకు నేను నెగిటివ్లో ఉన్నటువంటి ప్రమాదాన్ని గురించి తెలియజేశాను. 2009 తర్వాత పాజిటివ్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గుర్తించాను. సో నెగిటివ్ నుంచి బయటపడి పాజిటివ్లో జీవించే వ్యక్తి సమాజానికి ఎంతో కొంత మేరకు ఉపయోగపడతాడు. నా దగ్గర ప్రోడక్ట్ ఉంటేనే కదా మార్కెటింగ్ జరిగేది. నా దగ్గర ఉన్నటువంటి ప్రోడక్టు సమాజానికి ఉపయోగపడకపోతే సమాజం వ్యతిరేకిస్తుంది. సమాజానికి అవసరమైంది మన దగ్గర ఉండి సమాజంలోకి వెళ్ళకపోతే సమాజం ఇంకా బలహీనపడుతుంది. మనం సమాజంలోకి వెళ్ళబోయే ముందు మన ప్రోడక్ట్లో క్వాలిటీ ఉందా లేదని ఆలోచించుకోవాలి. దానికి మార్గం ఏమిటి? మన ప్రోడక్ట్ను మనమే ఉపయోగించుకోవాలి, ఫలితాన్ని పొందాలి. నేను ఫలితాన్ని పొందాను కాబట్టే సమాజం కోసం ఎంతో కొంత మేరకు పరితపిస్తున్నాను. ఆధ్యాత్మికతను ప్రవేశపెట్టడానికి ఆర్థిక వనరులు ముఖ్యం కాదు. మరొక మాటలో చెప్పాలంటే, ఆర్థిక వనరులు ఎక్కువగా ఉంటేనే ఆధ్యాత్మికతను ప్రవేశపెట్టడం కష్టం అవుతుంది. ఇవాళ ఆధ్యాత్మికత కోసం పరుగులు పెట్టే వాళ్ళంతా ఎవరు?
ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నవాళ్ళు ఆర్థిక వనరుల కోసం ఆరాటపడేవాళ్ళు. నీ అంతరంగం బలంగా ఉంటే, నీలో ఉన్నటువంటి దివ్యశక్తులు బహిర్గతమైతే, సృజనాత్మకతను కళాత్మకతను వెలికి తీయగలిగితే కాసుల పంట పండుద్ది. సమాజం మనల్ని స్వీకరించాలంటే సమాజానికి అవసరమైంది మన దగ్గర ఉండాలి. సమాజానికి అవసరమైంది మన దగ్గర ఉన్నప్పుడు సమాజమే మన దగ్గరకు వస్తుంది. ఒక వ్యక్తికి రుగ్మత వచ్చినప్పుడు ఏ హాస్పిటల్కి వెళితే తన జబ్బు పూర్తిగా నయమవుతుందో తెలుసుకొని ఆ హాస్పిటల్కి వెళ్తాడు. ఎంత ఖర్చైనా వెనుకాడు. ఇవాళ ఆధ్యాత్మికత మొత్తం ఎలా ఉంది? బాహ్యముఖ ప్రయాణంలో ఉంది. బంధాలను పెంచుతుంది. సమాజంలోకి ప్రవేశించే వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఆర్థిక వనరుల కోసం వెంపర్లాడుతున్నారు. పోటీతత్వంలో ఉన్నారు. విధానాలను పెంచుతున్నారు. వ్యాపారాత్మక ధోరణిలో ఉన్నారు. ఎక్కువ మంది ఉపాధి కోసం ఆధ్యాత్మికతను ఎంచుకుంటున్నారు. ఎందుకంటే అతి సులభంగా సంపాదించే మార్గం అక్కడుంది. ఒకళ్ళకి అవసరం పెరిగిందనుకోండి, మరొక వ్యక్తి దాన్ని అవకాశంగా మార్చుకుంటున్నాడు. కలుషితమైనటువంటి ఆధ్యాత్మికతను స్వీకరిస్తే ఫలితం వస్తుందా? రాదు. ఈ దిశగా మీరు ఆలోచించండి. ముందు మనల్ని మనం రక్షించుకోవాలి. తర్వాత సమాజాన్ని గురించి ఆలోచించాలి. మనకే రక్షణ లేకపోతే సమాజాన్ని ఎలా రక్షించగలుగుతాం? కాబట్టి పరిపూర్ణత్వం సిద్ధించటం అనేది మామూలు విషయం కాదు. కానీ ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఆధ్యాత్మికతను కూడా సాంకేతిక పరంగా మలుచుకోవాలి. నవీన మానవుని మేధస్సుని ఆకర్షించే విధంగా, ఆకట్టుకునే విధంగా దాని యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని మార్చాలి. సైన్సును, భౌతికవాదాన్ని, మనస్తత్వాన్ని, లౌక్యాన్ని అన్నింటిని మేళవించాలి. శిష్యుడి యొక్క సమస్యకు పరిష్కారాన్ని చూపగలగాలి. ఇవాళ అందరూ ఏమవుతున్నారంటే ఆధ్యాత్మికత చాలా కష్టం అనేటటువంటి భావంతో ఎక్కువ మంది సాధారణమైనటువంటి విషయాల మీద దృష్టి పెడుతున్నారు. ఆహార నియమాల మీద, ఆసనాల మీద, తర్వాత కొన్ని రకాల ప్రక్రియల మీద దృష్టి పెడుతున్నారు. అవి తప్పని నేను అంటలేదు. అవే పరిపూర్ణం కాదు. శరీరం బలంగా ఉండాలి. ఇంద్రియాలు చైతన్యవంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండాలి. బుద్ధి బ్యాలెన్స్డ్గా ఉండాలి. అప్పుడు ఆధ్యాత్మికత సాధ్యమవుతుంది. నేను అనుసరించినటువంటి విధానం, అనుసరించబోయే విధానం ఇదే. ఇవాళ నేను అందించే విధానాన్ని అందరూ అందుకోలేకపోవచ్చు. కానీ భవిష్యత్తులో దీని అవసరం పెరుగుతుంది. అప్పటికి మనం పాయసం తయారు చేసి వడ్డించడానికి సిద్ధంగా ఉండాలి. ప్రపంచానికి అవసరమైనప్పుడు మనం వంట మొదలు పెడితే ఎట్లా? 2030 తర్వాత దీని అవసరం బాగా పెరుగుతుంది. ఇంకా సులభమైనటువంటి పద్ధతులు వెలుగులోకి వస్తాయి. మీడియా పవర్ఫుల్గా ఉంటుంది. ఆధ్యాత్మిక తృష్ణ పెరుగుతుంది, ఆకలి పెరుగుతుంది. మనుషులు భరించలేనటువంటి ఒత్తిడికి లోనవుతారు. పరుగు పందెం కొనసాగించలేమో, పోరాటం చేయలేము అనేటటువంటి భావంతో మనసును ప్రశాంతంగా ఉండేటటువంటి విధానం వైపుకు మళ్లించే ప్రయత్నం చేస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? మన దగ్గర ఉన్న పాయసాన్ని వాళ్ళకి వడ్డించగలగాలి. సో ప్రపంచాన్ని ప్రభావితం చేయటం కాదు, వ్యక్తులను సమూలంగా మార్చగలగాలి. వాస్తవ విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి నిర్దిష్టమైనటువంటి
మూల నిర్మాణం ఉంటుంది, బేసిక్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఇప్పుడు చేసే ప్రయత్నాలు మొత్తం కూడా ఉపరితలంలో ప్రభావితం చేసేటటువంటి విధానాలే అందించబడుతున్నాయి తప్ప మూల నిర్మాణాన్ని మార్చలేకపోతుంది. ఆ మూల నిర్మాణం మారినటువంటి వ్యక్తులు కొంతమంది తయారైతే వాళ్ళ అనుభవసారాన్ని అందించగలుగుతారు. అనుభవసారాన్ని అందిస్తే అవతల వ్యక్తి తప్పనిసరిగా ఎంతో కొంత మేరకు మార్పుకు లోనవుతాడు. అనుభవం లేకుండా కేవలం సిద్ధాంతాన్ని బోధిస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు. నేను చివరికి ఒక మాట చెప్తున్నాను. ఆధ్యాత్మికతను అందుకోవటం కష్టం కావచ్చు, కానీ అసాధ్యం మాత్రం కాదు. అమృతాన్ని సేవించిన తర్వాత మనిషి విషం వైపుకు మళ్ళడు. ఆనందంలో జీవించే వ్యక్తి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేదు, అవసరం కూడా లేదు. ఆనందం లేనప్పుడు మనిషిలో ఉన్న అసంతృప్తిని భర్తీ చేయటం సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. మనిషి ఏమయ్యాడు? కొన్ని వ్యవస్థల్లో బంధించబడ్డాడు, బంధాలను పెంచుకున్నాడు, మోహాన్ని పెంచుకున్నాడు, బానిసత్వాన్ని పెంచుకున్నాడు, ఇతరుల మీద ఆధారపడుతున్నాడు. అటువంటి వ్యక్తిని సంపూర్ణ స్వేచ్ఛ వైపుకు మళ్లించడం అంటే కత్తి మీద సాము లాంటిదే. కానీ మనవంతు ప్రయత్నం చేయాలి. ఎందుకు చేయాలి? అది సామాజిక బాధ్యత, హృదయ స్పందన. మనం సమాజం నుంచి అన్నీ పొందుతున్నాం కాబట్టి తప్పనిసరిగా ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా సమాజానికి మన వంతు సేవలు చేయాల్సింది. భౌతిక సేవల కన్నా, జ్ఞాన సేవల కన్నా మనల్ని మనం సంస్కరించుకోవటమే అత్యుత్తమమైన సేవ అవుతుంది. దాన్నే ఆత్మసేవ అంటారు. ఆత్మసేవకు ఎప్పుడైతే మనం శ్రీకారం చుడతామో అదే ఆధ్యాత్మిక సేవకు దారితీస్తుంది. ఆత్మసేవ అంటే నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవడం. ఆధ్యాత్మిక సేవ అంటే నీ అనుభవాన్ని ప్రపంచానికి పంచడం. కాబట్టి బిడ్డలారా, కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. రాబోయే రోజులలో ఈ ఆధ్యాత్మిక జీవన విధానం అన్ని వర్గాలకు అవసరమవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి మనం సంసిద్ధమవుదాం. వంట తయారు చేసి పెడదాం, భావితరాలకు అందిద్దాం, జీవితాన్ని సార్థకం చేసుకుందాం. అదే గురూజీ మీకు ఇచ్చే ఆధ్యాత్మిక సందేశం. ఓకే? జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.